తదనంతరం 2007 నుండి 2010 సంవత్సరంలో తత్వశాస్త్రమును జానంపేట గురు విద్యాలయంలో పూర్తి చేసుకొని 2010 నుండి 11 వరకు తన రీజెన్సీ కాలమును మ్యాంగళూరులో పూర్తి చేశారు. తదుపరి 2012 నుండి 15 వరకు వేద శాస్త్రమును పునీత పేతురు గారి గురు విద్యాలయంలో బెంగళూరు నందు పూర్తి చేసి ఉన్నారు. 2016-2017 సంవత్సరంలో ఆధ్యాత్మిక శిక్షణ తర్ఫీదు క్రీస్తు దూతి ధ్యానాశ్రమం మైసూరు నందు పూర్తి చేశారు. 2017 సంవత్సరంలో ఉపగురువుగా బిషప్ శ్రీ 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 నీతినాథన్ అంతోని స్వామి చెంగల్పట్టు మేత్రానులు హస్తాల మీదుగా డీకన్ పట్టను పొందారు. తదనంతరం వివిధ ప్రాంతాలలో తమ సేవలను అందిస్తూ వచ్చారు. వీరు ప్రస్తుతం తమ సేవలను కోడూరు వెలాంగని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం నందు తమ సేవలను అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు జరగబోయేటువంటి గురు పట్టాభిషేకం రోజున మనము డీకన్ కాకరాల ప్రకాష్ కుమారుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు వరములను ప్రసాదించి ఆయన గురుత్వ జీవితంలో ఒక మంచి గురువుగా ఎదగడానికి దేవుని సహాయం కోరుకుంటూ ఆ బిడ్డకు ఈ సమయంలో మరి ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను స్మరించుకుంటూ వారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వారి నాన్న శ్రీ యేసురత్నం గారికి ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని ఈ పూజ బలిలో ప్రార్థించుదాం. Hallelujah, 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 ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను సువిశేషము 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయకు మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండేవి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుని పోయాను. ఇది క్రీస్తు సువిశేషము.
మొదటి పిలుపు ఎన్నిక. గొడవ పదవికి అభ్యర్థిని అభిషేకించడం ప్రారంభం కాబోతుంది. ముందుగా అభ్యర్థిని అభిషేకించమని ప్రతిపాదిస్తారు. ఆనాడు ప్రవక్తలను, యాజకులను తన సేవకు పిలిచిన దేవుడు ఈరోజు మన సోదరుని తనకు సాక్షిగా సేవలు అందించుటకు ఇప్పుడు ఆహ్వానిస్తారు. నేను ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నానని తన సమ్మతిని తెలిపిన ఉపగురువులను తనకు తరఫుని ఇచ్చిన పెద్దల తరపున, విశ్వాసుల తరపున పరిశీలించిన పిదప వారు గురువు అంతస్తుకు అర్హులని గుర్తించి అభ్యర్థిని అభిషేకించడానికి మేల్కాల వారు అంగీకరిస్తారు. అప్పుడు మనమందరము సర్వేశ్వరునికి వందనమని ఏకకంఠముతో దేవుణ్ణి స్తుతించుదాం. గురు పట్టమును పొందబో వారు ముందుకు రండి. కాకరాల ప్రకాష్ కుమార్. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సోదరుడు కాకరాల ప్రకాష్ కుమార్ గురు పట్టమును ప్రసాదించమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది. ఇతను వీరు అందుకు అర్హుడని మీరు చెప్పగలరా? ఇతను అర్హుడని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప ఇతనికి శిక్షణ ఇచ్చిన వారి సదాభిప్రాయములను అనుసరించి ఇతడు అందులకు అర్హుడు అని చెప్పగలను. పితైన సర్వేశ్వరుని మన రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహం వలన ఈ మన సహోదరుడు కాకరాల ప్రకాష్ కుమారుడు గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. సర్వేశ్వరునికి వందనములు. నువ్వు ప్రసంగం చెప్పాలి. ఇప్పుడు పేత్రానులు లేదా ఆయన ప్రతినిధులు అయినటువంటి ఫాదర్ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. పూజ్యులైన తండ్రి గారా, సహోదర గురువులారా, డీకన్ ప్రకాష్ కుమార్ గారా, మరియు ఇక్కడ చేరినటువంటి మరియమాత భక్తులారా, అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనం సాయంకాల సమయాన మనందరం కూడా ఇక్కడ చేరి ప్రశాంతంగా ఆ తల్లి సన్నిధిలో ఉండి మనం ఈ నవదిన ప్రార్థనలో పాల్పంచుకుంటూ మనం ఆమెను స్తుతిస్తూ గౌరవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవునికి వందనాలు చెప్పుకోవాలి. అందరం ఒకసారి దేవునికి వందనాలు చెప్దామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియ తల్లి గురువులందరికీ తల్లి అని మనం ఈరోజు ప్రత్యేకంగా ధ్యానించుకోబోతున్నాం. మనం చదివినటువంటి సువిశేషంలో ఆమె ప్రభు చనిపోతూ ఉండగా సిలువలో ఆయన మరణిస్తూ ఉండగా అక్కడ తాను ప్రేమించినటువంటి వారు ఎవరు కూడా అక్కడ లేకుండా ఉన్నట్లయితే ఒక యోహాను తప్ప ఆమె ఆయన యొక్క సిలువ చెంత నిలవబడి ఆ ప్రభువుకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఇటువంటి తల్లి మనందరినీ కూడా ఉద్దేశించి ఆమె తెలియజేస్తూ ఉంది, నేను కూడా మీతో సదా ఉంటాను, నా కుమారునితోనే కాదు మీతో కూడా నేను సదా తోడుగా ఉంటాను మీకు అని ఆమె తెలియపరుస్తూ ఉంది. ఎంతో సంతోషంగా ప్రభు యోహాను చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పడం, మరియ తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అని చెప్పడం,
ఆ తర్వాత యోహాను ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళడం, ఇదంతా కూడా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఆమె క్రైస్తవులందరికీ కూడా ఒక తల్లిగా, లేకపోతే ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆమె తల్లిగా ఉంది అని ప్రభు ఆ ఏర్పాటును చేసినటువంటి ఆ ఏర్పాటును ఆమె ఒప్పుకొని తన యోహాను గారితో ఆమె వెళ్ళడం ఆమె యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ ఉంది. యోహాను గారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక యాజకుడిగా ప్రభుతో కలిసి ఆయన జీవించి, ప్రభు ఒక గొప్ప యాజకుడిగా ఉంటే ఆయన కూడా అపోస్తలులందరితో పాటు ఒక యాజకుడిగా ఉంటున్నాడు. ఆ యాజకుడితో సహా ప్రతి గురువు కూడా, అభ్యంగనం పొందినటువంటి ప్రతి గురువు కూడా యాజకుడిగా ఉంటున్నాడు. ఆ మరియ తల్లి ఆ గురువులకు తోడుగా ఉంటుంది అనేది మనం గమనించాలి. సహోదరి సహోదరులారా, మరియ తల్లిని గురించి ఒక చిన్న సన్నివేశాన్ని మనం చదువుకోవచ్చు. ఒకసారి రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక గురువు జర్మనీ దేశంలో ఖైదీగా ఉండేవాడు. అతనితో పాటు ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళకు ఆమె బలహీనతతోటి, రోగంతో అలసిపోయి ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయనకు వచ్చేటటువంటి ఆ కొద్దిపాటి ఆహారాన్ని ఆమెకిచ్చి ఆయన తన యొక్క ఆహారాన్ని ప్రార్థనతో ముగించుకుంటూ ఉండేవాడు. ఆమె ఒకసారి అడిగింది, ఫాదర్, మీరు భోజనం చేయకున్నా కానీ ఇంత బలంగా, ఇంత దృఢంగా ఉన్నారు, ఏంటి దాని కారణం అని అడిగితే ఆ గురువు సంతోషంగా చెప్తున్నాడు, నేను ప్రతిరోజు కూడా జపదండను జపిస్తాను. నా తల్లి మరియమ్మ, ఆమె యాజకుల తల్లి, ఆమె నా కోసం ప్రార్థిస్తుంది అని సంతోషంగా, గర్వంగా ఆయన చెప్పుకోగలిగాడు. ఇలాంటి యాజకులకు ఆ తల్లి మరియమ్మ సదా తోడుగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరియ తల్లి ఎప్పుడు కూడా లూకా శుభవార్తలో మనం 2వ అధ్యాయంలో 19వ వచనంలో ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు, చదువుకుంటున్నాం. ఆమె అన్ని విషయాలను కూడా, జరిగినటువంటి విషయాలన్నింటిని కూడా ఆమె తన హృదయంలో దాచుకొని మననం చేస్తూ ఆమె జీవించింది, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ. ప్రతి యాజకుడు, ప్రతి గురువు కూడా అటువంటి కార్యాన్ని చేయాలి. తాను నేర్చుకున్నటువంటి విషయాలను, తాను చదివినటువంటి విషయాలను, దేవుని నుండి తాను పొందినటువంటి అనుగ్రహాలను అన్నింటినీ కూడా తన హృదయమందు ఉంచుకొని వాటిని ధ్యానిస్తూ జీవించాలి అని మరియ తల్లి మనందరికీ కూడా తెలియపరుస్తుంది. ఒక గురువులే కాదు, ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఆ తల్లి మరియ యొక్క ఆదర్శాన్ని తీసుకోవాలి. అన్ని విషయాలను, నీకు జరిగేటటువంటి మంచిని, నీకు వచ్చేటటువంటి కష్టాలను, బాధలను అన్నింటిని కూడా ఏ విధంగా నువ్వు తీసుకోవాలి అంటే, అన్నింటిని కూడా హృదయంలో పెట్టుకొని, ప్రభువా నా చిత్తం కాదు, నీ ఇష్ట ప్రకారం జరగనివ్వండి అని చెప్పేటటువంటి ఆ శక్తిని మనందరం కూడా పొందొచ్చని మరియ తల్లి మనకు చాటి చెబుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జాన్ మరియ వియాని గారు కూడా ఆమె మరియ తల్లిని గురించి ఆయన చెబుతూ, మరియ తల్లి అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన ప్రతిరోజు కూడా మరియ తల్లి యొక్క స్వరూపం దగ్గర నిలబడి ప్రార్థన చేస్తూ ఆయన ఈ విధంగా చెప్పేవాడట, అమ్మా, నీ ప్రేమలో నేను తప్పులు చేయకుండా ఉండేలా దీవించండి తల్లి. నీ ప్రేమలో నేను తప్పులు చేయకుండా ఉండి జీవించేటట్టుగా నన్ను దీవించండి. నా జీవితాన్ని నీ కుమారునికి ఆ విధంగా అప్పగించండి అని ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటటువంటి వాడు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి గురువు మరియ తల్లిని చూసి ప్రార్థన చేస్తూ ఆమె యొక్క ప్రేమలో సదా జీవించేటటువంటి ఆ శక్తిని, భాగ్యాన్ని దయచేయాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి. అది మన బాధ్యతగా ఉండాలి. ప్రతి గురువు కోసం మనం ప్రార్థన చేయటం అనేటటువంటిది.
అదేవిధంగా ఆయన తెలియచేస్తున్నాడు. గురువులను చూసి ఆయన మాట్లాడుతూ, మీరు ఏమి చేయలేనప్పుడు, మరియ తల్లి చెబుతుంది, మీరు ఏమి చేయలేనప్పుడు నా వద్దకు రండి, నేను మీకోసం ప్రార్థిస్తాను అని తెలియచేస్తుంది అని మనకు పునీత జాన్ మరియ వియాని గారు తెలియచేస్తున్నారు. మనము ఏదైనా కష్టాలు, బాధలు, ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం ప్రార్థనలో ఆమె దగ్గరికి వెళ్ళినట్లయితే, మనకందరికీ తెలుసు బెర్నార్డ్ గారు ఏమని చెప్పారు, నీ దగ్గరికి తల్లి ప్రార్థనతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ సహాయం పొందకుండా పోలేదు అని బెర్నార్డ్ గారు తెలియపరిచారు. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి. మరియ తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థించినట్లయితే తప్పకుండా నాకు ఆమె తోడుగా ఉంటుంది. ఏ విధంగా తన కుమారునికి ఆమె పుట్టినప్పటి నుంచి తోడుగా ఉండి పెంచి పెద్ద చేసి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా ఆయనను తయారు చేసిందో, ఆ విధంగా మనందరిని కూడా తయారు చేస్తుంది అనేటటువంటి నమ్మకం ఉండాలి. ఆమెలో విశ్వాసం కలిగి జీవించాలి. మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ మరియ తల్లిని మన మధ్యలోకి పంపించినందుకు, ఆమెను ఎన్నుకొని మనందరికీ కూడా ఆదర్శంగా ఆమెను ఉంచినందుకు మనం ఎప్పుడు కూడా దేవునికి వందనాలు చెల్లించాలి. ఎటువంటి జీవితాన్ని ఆమె జీవించిందంటే, ఒక మంచి యాజకురాలిగా ఆమె జీవించింది. యాజకులకు ఆమె తోడుగా ఉంటూ ఆమె జీవించింది. మరి ఆమె ఎందుకు ఈ యాజకులను ప్రేమిస్తుంది, ఎందుకు యాజకులంటే ఆమెకు ఇష్టము అని మనం ఆలోచించినట్లయితే, యాజకులు లేకపోతే గురువులు అంటే ఆమెకు ఇష్టం ఎందుకంటే తన కుమారుని పోలినటువంటి వారుగా వాళ్ళు ఉంటున్నారని. ఏ విధంగా ఆ క్రీస్తు ప్రభు ఒక ప్రధాన యాజకుడిగా ఉంటూ ప్రతి గురువును కూడా తన తోటి సహోదరులుగా, తన తోటి యాజకులుగా తయారు చేస్తున్నారో ఆ విషయాన్ని గమనించి ఆమె చెబుతూ ఉంది, వీరందరూ కూడా నా కుమారుని పోలినటువంటి వాళ్ళు కనుక నాకు వారంటే చాలా ఇష్టం అని ఆమె తెలియపరుస్తుంది. మరి ఇంకా ఏంటి, ఈ లోకంలో ఆ రక్షణ కార్యంలో భాగాన్ని పంచుకుంటూ ఆమె మనందరికీ కూడా తెలియచేస్తుంది, ఈ గురువులు అనేటటువంటి వాళ్ళు ఈ రక్షణ కార్యంలో పాలు పంచుకుంటూ ఆ క్రీస్తు ప్రభువుల భాగాన్ని వాళ్ళు పొందుతున్నారు అని ఆ తల్లి తలంచి ప్రతి గురువును కూడా ప్రేమిస్తుంది. ఎందుకంటే తన కుమారుని వలె వీరందరూ కూడా ఆ రక్షణ కార్యంలో భాగం పంచుకుంటున్నారు అనేటటువంటి ఆ తలుపుతో. మరి ఇంకా ఎందుకు ఆమె ఆ గురువులను ప్రేమిస్తుంది అంటే, ముఖ్యంగా ఈ దివ్య సప్రసాద రూపంలో మనందరం కూడా క్రీస్తు ప్రభువుని స్వీకరిస్తూ ఉంటున్నామంటే అది ఆ గురువుల యొక్క ఆ గొప్పతనంగా మరియ తల్లి తెలియజేస్తుంది. గురువు తప్ప ఎవరు కూడా క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని మనకు ఇవ్వలేడు అనేటటువంటి తలంపుతో ప్రతి గురువును కూడా ఆమె ఎంతో గొప్పగా ప్రేమిస్తుంది అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫాతిమా మాత కూడా తన యొక్క దర్శనాలలో ఆమె తెలియపరుస్తూ 1917 సంవత్సరంలో ఆమె మాట్లాడినటువంటి మాటల్లో ఒక భాగంగా ఆమె తెలియపరుస్తుంది, యాజకులు పవిత్రంగా ఉండాలి, వారి మీద ఎంతటి బాధ్యత ఉందో వారికి తెలియాలి, కనుక వారి కోసం ప్రార్థించండి అని మరియ తల్లి ఫాతిమాపురిలో కనపడి ఆమె తెలియపరుస్తూ ఉంది. వారి యొక్క బాధ్యత ఎంత గొప్ప బాధ్యత అనేటటువంటిది వారు తెలుసుకోవాలి, వారు దానిని పవిత్రంగా ఉంచుకొని వారు జీవించాలి అని వారి కోసం ప్రార్థన చేయమని చెప్పి తల్లి మరియ తెలియజేస్తున్నారు. సహోదరి సహోదరులారా, యోహాను సువార్తలో మనం చదువుకున్నటువంటి ఆ సువిశేషంలో క్రీస్తు ప్రభువు యొక్క తల్లి మనకు తోడుగా ఉంటూ ఆమె మనందరినీ కూడా మరి ముఖ్యంగా గురువులకు తోడుగా ఉంటూ ఆమె జీవిస్తుంది అని మనం గమనించి మనం ఆ గురువుల కొరకు ప్రార్థించాలని తల్లి మరియ తెలియపరుస్తూ ఉంది. ఆ తర్వాత మనం ఒకసారి గురువు యొక్క జీవితాన్ని గురించి తలంచుకున్నట్లయితే, ఒక మానవుడిగా, బలహీనుడిగా, సైతాను శోధనలకు లోనవుతూ ఆయన జీవిస్తూ ఉండగా కొన్నిసార్లు అనేక విధాలుగా దిగజారిపోయేటటువంటి మనస్తత్వం కలిగి జీవించేటటువంటి గురువులు కూడా చాలా మందిని మనం చూస్తున్నాం.
ఏమి తోచదు, ఏమి తోచలేనటువంటి స్థితిలో ఉండి వారి జీవితం నేను ఇంకా గురువుగా ఉండొచ్చా అనేటటువంటి స్థితిలో ఉండి కూడా వారు తమ జీవితాన్ని గురించి ఆలోచించేటటువంటి సమయాలు చాలా ఉంటాయి. అటువంటి వారిలో ఒక అతను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఒక యాజకుడు, ఒక గురువు తన జీవితంలో విరక్తితోటి, బలహీనతతోటి ఆయన జీవిస్తూ అతడు తల్లి మరియ మాత మీద భక్తితో ప్రతిరోజు కూడా జపదండ చెబుతూ ఉండేవాడు. ఆయన తల్లి మరి ముఖ్యంగా ఆయన కోసం జపదండ చెబుతూ ప్రతిరోజు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. ఆమె మరియ తల్లిని చూసి ఈ విధంగా ప్రార్థన చేస్తుంది, మా బాబు దేవునికి సేవ చేసే గురువు, మరియమ్మ నీవు అతనిని వదలవద్దు అని ప్రతిరోజు కూడా ఆమెను చూసి ప్రార్థన చేసేది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి యాజకులకు తల్లిగా, యాజకులకు గురువుగా, యాజకులకు ఆమె శక్తిగా ఉంటూ ఆమె మా ముందు నిలబడుతోంది. అలాగే మరియ తల్లి మనందరి ప్రార్థనలు వింటుంది. యాజకుల కోసం, వారి పవిత్రత కోసం మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. జనవరి 1 రోజునే మనందరం కూడా మరియ తల్లి దేవుని తల్లి అని, ఆమె మనందరం కూడా ప్రభు యొక్క శరీరంలో భాగాన్ని పంచుకుంటున్నామని, ఆమె యాజకులకు ప్రత్యేకమైనటువంటి తల్లిగా ఉంటుందని మన తల్లి తిరుసభ బోధిస్తూ ఉంది. 12వ భక్తినాథ పాపు గారు 1950లో విడుదలైనటువంటి తన విశ్వలేఖలో ఈ విధంగా రాస్తూ ఉన్నారు. మా అమ్మ మరియమ్మ అందరినీ అపారమైన ప్రేమతో ప్రేమిస్తుంది, కానీ యాజకుల పట్ల, గురువుల పట్ల ఆమెకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది. ఎందుకంటే వారు క్రీస్తు ప్రభు యొక్క జీవానికి, క్రీస్తు ప్రభుకు స్వరూపాలుగా వారు ఉంటున్నారు అని ఆయన తెలియపరుస్తున్నాడు. అలాగే ఆయన మరియమాతను గురువుల తల్లిగా పిలుస్తూ తన విశ్వలేఖలో రాస్తూ తన సహా గురువులకు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు, పరిశుద్ధ మార్గంలో లేదా మీ సేవలో ఎలాంటి పెద్ద కష్టాలు, బాధలు ఎదుర్కొన్నా మీరు చేయాల్సినటువంటిది శాశ్వతమైనటువంటి ప్రధాన యాజకుని తల్లి అయిన మరియ తల్లి వైపు మరలండి, విశ్వాసంతో చూడండి. ఎందుకంటే ఆమె గురువులందరికీ ప్రేమభరితమైనటువంటి తల్లి అని ఆయన తన విశ్వలేఖలో రాస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి గురువుల తల్లి, మరి ప్రతి క్రైస్తవునికి ఆమె తల్లిగా ఉంటూ ఆమె మనందరికీ ఆదర్శప్రాయురాలుగా ఉంటుంది. అపోస్తల చర్యల్లో 1వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదువుకుంటాం. అక్కడ శిష్యులందరూ కూడా భయంతోటి క్రీస్తు ప్రభువును సిలువలో కొట్టిన తర్వాత, క్రీస్తు ప్రభు తర్వాత మనమే అన్నట్లుగా వారందరూ కూడా భయపడి ఒక ఇంట్లో ఉండి వారు ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ ఎవరు ఉన్నారు అంటే అక్కడ వారితో మరియ తల్లి ఉంది. అది ఆ తల్లి యొక్క గొప్పతనం. ఆమె వారిని వదిలిపెట్టకుండా, ఇదిగో నా కుమారుని తర్వాత కుమారుడు ఎన్నుకున్నటువంటి వాళ్ళు వీరిని నేను విడవకూడదు అనేటటువంటి విధంగా ఆమె వారితో ఉండి వారి కోసం ప్రార్థన చేస్తూ వారికి కావాల్సినటువంటి శక్తిని వారికి దయచేస్తూ ఉంది. అందుకే మనం మరియ మాత ప్రార్థనలో ఆమెను అపోస్తలుల రాణిగా మనం గౌరవిస్తూ ఉన్నాం. అయితే ఆమె అపోస్తలుల యొక్క రాణి అయినప్పటికీ కూడా ఆమె మొదట ఆమె తల్లిగా ఉంటుంది. అపోస్తలులందరినీ కూడా ఆమె దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉంది. సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ప్రతి గురువుని కూడా గుర్తుకు తెచ్చుకొని ప్రార్థన చేస్తూ, గురువు ఏ విధంగా క్రీస్తు ప్రభు తన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడో,
తాను ప్రేమించినటువంటి వారే అతనికి వ్యతిరేకంగా ఇతన్ని సిలువ వేయండి అని పలికారో, అదేవిధంగా ప్రతి గురువు కూడా, ప్రతి యాజకుడు కూడా తన జీవితంలో అటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అనేకమైనటువంటి మనస్తత్వాలను కలిగినటువంటి వారితో గురువు జీవించాలి. అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ జీవించాలి. అటువంటి సమయంలో మరియ తల్లి చెబుతుంది, నా కుమారునికి ఏ విధంగా తోడుగా ఉన్నానో, ఆయన ఆ శిలువను మోసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ తల్లి ఎదురుగా వచ్చి అతనితో ఏమని చెప్పి ఉండవచ్చు అని మనం తలంచుకున్నట్లయితే, బహుశా ఆమె చెప్పి ఉండవచ్చు, కుమారుడా ఏం భయపడవద్దు, నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నావు కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళు అని ఆయనతో చెప్పి ఉండవచ్చు. అవును సహోదరులారా, ఆమె ఉండటం, ఆమె ఆ గుంపులో ఉండి ప్రభువుకు కనపడుతూ ఉండటం అనేటటువంటిది ఆయా ప్రభువుకు ఎంతో శక్తిని ఇచ్చినటువంటి తల్లిగా ఆమె ఉంటుంది. ఆమె ఇప్పుడు కూడా ప్రతి గురువుకు అదేవిధంగా నిలబడి, ఇదిగో నేను ఉన్నాను నీకు తోడుగా అని నిలబడి ఆమె ఆదర్శప్రాయురాలుగా ఉంటుంది. మా అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంది. ఈనాడు మనందరం కూడా ఇక్కడ చేరి మరియ తల్లి జన్మదినాన్ని జరుపుకోవాలనేటటువంటి సంతోషంతో ఈ నవదినాలలో ఉంటూ ఉండగా, మరొకసారి నేను తెలియపరుస్తున్నాను, ప్రతి గురువుకు మీ యొక్క ప్రార్థన అవసరం. ఏ విధంగా మరియ తల్లి ప్రతి గురువు కోసం ప్రార్థన చేస్తూ ఉందో, అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి గురువు కోసం ప్రార్థన చేస్తూ ఆ తల్లి మరియ యొక్క ఆదర్శంలో జీవించాలని, ఆ తల్లి మరియ యొక్క దీవెనలను మీరందరూ కూడా పొందాలని నేను తెలియపరుస్తూ ఉన్నాను. మనందరికీ కూడా ఆ మరియ తల్లి ఎటువంటిది అని తెలుసుకోవాలంటే మాక్సిమిలియన్ కోల్బే గారు చెప్తున్నారు, యేసు హృదయానికి, యేసు దగ్గరికి నువ్వు చేరాలంటే అది వేగమైనటువంటి లేకపోతే త్వరగా వెళ్ళేటటువంటి మార్గం ఎవరంటే ఆ మరియ తల్లి మార్గమే. ఆమె లేకుండా మనము యాజకుని కోల్పోతామని మాక్సిమిలియన్ కోల్బే గారు తెలియపరుస్తున్నారు. కనుక జపమాలను జపిద్దాం, మరియ తల్లి యొక్క ఆదర్శాన్ని మనం జీవించి గురువుల కొరకు ప్రార్థన చేద్దాం, గురువులను తోడుగా ఉందాం. ఆ మరియ తల్లి యాజకుల తల్లిగా ఈరోజు మనం తెలుసుకుంటూ ఆమె యొక్క ప్రార్థనా శక్తిని ప్రతి యాజకునికి కూడా ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు గురుత్వాన్ని అందుకోబోతున్నటువంటి మన ప్రకాష్ కుమార్ దీకన్ను ఆ మరియ తల్లి దండిగా దీవించాలని, అతనికి తోడుగా ఉండాలని ఈ దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరినీ దీవించి ఆ మరియ తల్లి ప్రార్థన సహాయంతో సదా తోడుగా ఉందరుగాక. ఆమేన్. ప్రియమైన కుమారుడా కాకరాల ప్రకాష్ కుమార్, నీవు గురుపట్టమును స్వీకరించటకు ముందు ఈ అంతస్తు పొంద ఆశిస్తున్నావని ప్రజల ఎదుట తెలియపరచు. పవిత్రాత్మ అనుగ్రహంతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారునిగా దేవుని ప్రజలను రక్షిస్తూ నిరంతరము నీ గురుత్వమును నిర్వహింప నీవు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. సువిశేష ప్రకటనల యందు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం క్రీస్తు ప్రభువు ఏర్పరిచిన దైవ కార్యము దేవుని మహిమపరచుటకును ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ నీవు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. సువిశేష ప్రకటనల యందు కథోలిక మత సత్య బోధనల యందు దైవ వాక్య పరిచర్యను వివేకంతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింప నీవు సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగా ఉన్నాను. మన ప్రధాన గురువు క్రీస్తు ప్రభు
మన కొరకై పితైన సర్వేశ్వరునికి తనను తాను పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆయనతో నిన్ను ప్రతి నిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణమునకై నీ జీవితమును దేవునికి సమర్పించుకొన నీవు సిద్ధముగా ఉన్నావా? దేవుని సహాయం చేత సిద్ధముగా ఉన్నాను. విధేయత ప్రమాణం. క్రీస్తు ప్రభువు తన శిలువ మరణం వరకు తండ్రికి విధేయుడైనట్లు మన ఈ సహోదరుడు తమ గురుత్వ జీవితంలో కూడా కడవరకు క్రీస్తు ప్రభుని ప్రతినిధులైన మన పీఠాధిపతులకు వారి వారసులకు గౌరవ విధేయతలను చూపెదలని ప్రమాణం చేసేదరు. ఇట్టి విధేయత గుడ్డిగా కాకుండా సద్భావనకు వారు విధేయత ప్రమాణాన్ని మేల్కానులకు తెలిపెదరు. కాకరాల ప్రకాష్ కుమార్, నీవు నాకును నా వారసులకు పీఠాధిపతులకు గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? ప్రమాణము చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన దేవుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. ఆమేన్. సరే. సకల పునీతుల ప్రార్థన. అభిషేక సాంగ్యములన్నింటిలో మనల్ని గొప్పగా కదిలించే సాంగ్యం సాష్టాంగ ప్రమాణం. ఈ సాష్టాంగ ప్రమాణం దేవుని ముందు మనం ఎంతో అల్పులమో తెలియజేస్తుంది. ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు జన్మించారు. ఆ మహానీయులతో తేజో నక్షత్రం వలె దేవుని మార్గంలో తమ జీవితాలను ధరింపజేసుకొని సకల పునీతుల ప్రార్థన ద్వారా ఈ మన సహోదరుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడాలని అందరం ప్రార్థించుదాం. వీలైనటువంటి వారు ఉపకరించండి, లేకుంటే నిలబడి పునీతుల ప్రార్థనను అందరికి మనం చెబుదాం. సహోదరి సహోదరులారా, గురువు అంతస్తుకు సర్వేశ్వరుడు ఎన్నుకొనిన ఈ తమ సేవకుని మీద ఆయన అనుగ్రహములను కురిపించమని పరమ పితను సకల పునీతులతో కలిసి ప్రార్థించుదాము.
ఆచార్యత్వమునందు వివిధ అంతస్తులలో ఉన్న వారిని మీ సేవయందు ప్రమాణికులుగా చేయండి స్వామి. ఆరాధనార్పించండి స్వామి. సర్వజనులకు సమాధానము ఐక్యమును అనుగ్రహించండి స్వామి. మార్గార్పించండి స్వామి. మీ సేవయందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి స్వామి. మార్గార్పించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచండి స్వామి. ఆరాధనార్పించండి స్వామి. జీవిత సర్వేశ్వరుడైన యేసుక్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి స్వామి. ఆరాధనార్పించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి స్వామి. ఆరాధనార్పించండి స్వామి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థన ఆలకించి మీ సేవకుడైన ప్రకాష్ కుమారుపై పవిత్రాత్మ ఆశీర్వాదములను, గురుత్వం యొక్క శక్తిని ప్రసాదింపుడు. మీచే అభిషేకింపబడుటకై ఇతనిని మీ దివ్య సముఖమునకు చేర్చి మీకు సమర్పించుతున్నాము. మీ అనంతమైన దయానుగ్రహములతో నిరంతరము వీరిని నడిపింపుడు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ భాగములో పీఠాధిపతి మన సహోదరుని శిరస్సుపై చేతులు ఉంచి ప్రార్థన చేస్తారు. అపోస్తలుల కాలం నుండి గురువులను అభిషేకించడం ఆనవాయితీగా వస్తుంది. దీనితో మన సహోదరుడు ఇక శాశ్వతముగా గురువు పదవిలో కొనసాగుతారు. ఇప్పుడు మన పీఠాధిపతులు మరియు గురువులు తమ హస్తములను అభ్యర్థిపై శిరస్సుపై ఉంచి వారు పవిత్రాత్మలో నింపబడినట్లు ప్రార్థించెదరు. ఈ సంఖ్యల ద్వారా తమ గురుత్వపు అధికారాన్ని వారితో పంచుకున్నారన్న భావము వ్యక్తమవుతుంది. కొంచెం తలపై
గాయక బృందం పవిత్రాత్మ గీతాన్ని ఆలపించారు. స్వామి పవిత్రాత్మా బంగారు పునరావా అభిషేక ప్రార్థన. ఈ అనంత విశ్వములో దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప వర ప్రసాదములలో అభిషేకము ఎంతో గొప్పది. దీని ద్వారా ఆ వ్యక్తి మానవులకు సకల వరాలను ఇచ్చుటకు సహాయపరుచున్నారు. మోయిజు నాయకత్వంలో అహరోను యాజకత్వంలో దీవించిన దేవుడు క్రీస్తు ప్రభుని నిత్య యాజకత్వంలో ఈ అభ్యర్థిని దీవించమని మన మేల్కాలలో అభ్యర్థుల కొరకు ప్రార్థిస్తారు. ఈ అభ్యర్థి కొరకు ప్రార్థిస్తారు. ప్రభువ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సకల గౌరవముల కర్తయు పదవుల ప్రధాతయు మీరే. సమస్తము మీ వలనే వర్ధిల్లుచున్నది, సర్వము మీ వలనే సక్రమంగా స్థిరపడుచున్నది. మానవ స్వభావం క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నొందునట్లు మీరు సంకల్పించితిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచారత్వపు శ్రేణులను, లేవితుల పదవులను ఏర్పరిచితిరి. ప్రజలను పరిపాలింప ప్రధాన ఆచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా మీరు ఎన్నుకొంటిరి. ఈ విధముగా అరణ్యములో మోయిజును ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపైనను వ్యాపింపచేసితిరి. వీరి సహాయంతో మోయిజు బహుజన సమూహములను పాలించెను. ఆరోనుని అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపచేసితిరి. ఈ విధమున నిత్యము రక్షణాయుతము బలులు అర్పించుటకును పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంత మంది ఆచార్యులను ప్రసాదించితిరి. ప్రభువా, ఈ రీతిని మీ కుమారుని అపోస్తులకు విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితిరి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటిని ఉపబోధకులతో నింపగలిగిరి. మమ్ము ప్రధానార్చకులతోనూ మోయిజు ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చజాలము. ప్రభువా, మేము అశక్తులమై ఉన్నందున
మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడు. సర్వశక్తి గల పిత, మీ సేవకుడగు ప్రకాష్ కుమారు గురుత్వపు ఘనతను ప్రసాదించుడు. ఇతని యందున్న పవిత్రాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వలింపచేయండి. సర్వేశ్వర, మీ దైవానుగ్రహం వలన ఇతను ఆచార్యత్వమున 2వ అంతస్తును పొందునుగాక. నిగ్రహ జీవితంలో స్థిరపడి తన సత్ప్రవర్తన వలన అందరకు ఆదర్శప్రాయుడు అగునుగాక. సువిశేషమును లోకమంతటా ప్రసంగించుటకును క్రీస్తు ప్రభుని యందు సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకును మీరు ఇతను పీఠాధిపతుల వర్గమునకు సహకారుడుగా ఉండునుగాక. పవిత్రాత్మతో ఏకమై మీతో యుగయుగములు జీవిస్తూ పాలించు మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజ వస్త్రధారణ మరియు సమాజంలో ఒక వృత్తిలో ఉన్నవారు తమ వృత్తికి గుర్తింపుగా ఒకే రకం వస్త్రములను ధరించగలరు. వైద్యులు తెలుగు వస్త్రాలను ధరించడం ద్వారా నిశ్చలాన్ని, కాకి దుస్తులు ధరించడం ద్వారా రక్షించబడులని మనకు అర్థమవుతుంది. ఇంతవరకు ఈ అభ్యర్థి మన సోదరులను పిలుస్తూ వచ్చా. ఇక ఈ క్షణం నుండి మీరు దైవ సేవకులు, సాటి గురువులతో సమానులవుతారు. ఇప్పటి వరకు మెడపట్టిని 7వారుగా ధరించారు. ఇప్పుడు దాన్ని 2 భుజాలపై జాలువారేలా సరిదిద్దుతారు. అలాగే గురుతర లాంఛనంగా పూజ వస్త్రాన్ని ధరిస్తారు. సర్వలోక సృష్టికర్తను ఈ భూమి మీద ప్రత్యక్షపరచడం కంటే మరో గొప్ప వరము లేదు. దేవునికి నైవేద్యములు అర్పించుటకు, సాటి విశ్వాసులకు దేవుని అనుగ్రహములను పంచుటకు నేత్రాల వారు ఈ అభ్యర్థిని తలములను ఇప్పుడు కృష్ణాతైలముతో అభిషేకించెదరు. పిత అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును, దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు సదా తోడై ఉండునుగాక. బలి అర్పణకు పూజా పాత్రల స్వీకరణ. క్రీస్తు ఏర్పరిచి అర్పించిన బలి మరలా గురువు ద్వారా దృఢపరచుతున్నది. ప్రజల నుండి అర్పణ స్వీకరించి కొంచెం పెడతారు. వారిని ప్రభువులకు అర్పించే అధికారం గురువులకు కలదని సూచనంగా నూతనంగా అభిషేకం పొందిన గురువులు పీఠాధిపతి నుండి అప్పరసములతో కూడిన పాత్రను ఇప్పుడు స్వీకరిస్తారు. ప్రకాష్ కుమార్ దేవునికి అర్పించుటకై ప్రజలు తీసుకొని వచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఈ పవిత్ర క్రియకు అనుగుణముగా ఎల్లప్పుడూ ప్రవర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును సదా అనుసరించుము. ఆమేన్. సమాధాన సంజ్ఞ. కరోనా భోజన సమయంలో యేసు గురుపట్టమును స్థాపించినప్పుడు
ఆయన శిష్యులతో, నేను మేము సేవకులని కాక స్నేహితులని పిలిచదని అన్నారు. అనగా యేసు తన శిష్యులను సమానంగా చూశారని అర్థము. ప్రేమ, వాత్సల్యత, ఐక్యత, బంధభావమునకు, శాంతి సద్భావమునకు సంకేతము ఈ సమాధాన సంజ్ఞ. గురుత్వ యాజకత్వపు అంతస్తులో ప్రవేశించిన ఈ శుభతరుణంలో నేత్రానులు వారు మరియు గురువులు తమ ఆనందమును నూతన గురువులతో సమాధాన సంఘం ద్వారా వ్యక్తపరిచెదరు. కొంచెం ఓకే, గుడ్. ఇంతటితో గురుపట్టణం సాయంత్రం సమాప్తమైనది. ఇప్పుడు నూతన గురువులు అభిషేకించబడినటువంటి మరి ఈ పీఠం చెంత అభిషేకించబడినటువంటి వేతనంతో కలిసి తమ పూజను కొనసాగిస్తారు. అర్పణ తీసుకురావడం ఆంధ్రలో తీసుకున్నటువంటి వారు ఆహ్వానిస్తున్నారు. చెప్పాను తండ్రి గారికి.
ఈ పరిశుద్ధ దేవ బలి పూజలో ఎన్ శ్రీనివాసరావు, రజని, ఈశాన్, పద్మ వీరికి మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థించుకుందాం. మరి అదే విధముగా టి జాన్ పాల్, స్టీఫెన్ రాజ్, హానో, కరుణాకర్, హేమైమా వీరికి మంచి ఆరోగ్యం కొరకు మరి మీ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయాలని, పిల్లల చదువులో దేవుడు తోడునడుగా ఉండాలని, దేవుడు జీవితంలో చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞతా భావంతో దిగుబలి పూజ డి సురేష్, వాణి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం లభించాలని, దేవుడు వారి జీవితంలో చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞతా భావంతో దిగుబలి పూజ కె నిర్మల. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించడి అప్పద్రాక్షారస బలి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, మీ యాజకులు పవిత్ర పీఠము చెంత పరిచర్య చేయించు మీ ప్రజలకు సేవలు అందింపవలనని మీరు సంకల్పించితిరి. ఈ దివ్య బలి ప్రభావమున మీ సేవకుని కృషి ఫలించి మీకు సంప్రీతిని వసగునుగాక. ఆది శ్రీ సభలో శాశ్వత ఫలములను వసగునట్లు కృపచూపుడు. అది శ్రీ సభలో శాశ్వత ఫలములను వసగునట్లు కృపచూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనగా మీరు మీ జనకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునిగా నియమించితిరి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును మీ శ్రీసభయందు స్థిరపరిచితిరి. ఎందుకనగా క్రీస్తు రాజరికపు యాజకత్వములో మీ సొంత ప్రజలకు భాగము నొసుగుటయే కాక ప్రేమతో కొందరిని సాధనముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా మీ పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మన మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుతున్నారు. మీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరుచుతున్నారు. మీ పవిత్ర ప్రజలు సోదర ప్రేమ మార్గములో నడుపుచున్నారు. వారిని దివ్యవాక్కుతో పోషించుతున్నారు. దివ్య సంస్కారములతో బలపరుచుతున్నారు. వారు మీ నిమిత్తమును తమ సహోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబాలుగా నిల్చుటకు శ్రద్ధ వహించుచున్నారు.
మీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శిస్తున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర మీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందంతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను మీరు నిరతము పిలుస్తున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస పరమ రహస్యము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్తానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మేము నీకు నిత్యార్పణముగా రూపొందించుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలకు ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన పరిశుద్ధుడు వేళాంగని ఆరోగ్యమాతతో కన్యులైన ఈ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనగా నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. సత్యపరిచి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాడుతున్నాము. ఈ లోకం యాత్ర చేయని శ్రీసభ నీ సేవకులకు మా దిగువ జరుగుతూ మా సహవాస తదితరులకి గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందరూ ప్రేరణ నిశ్చిత ప్రకారం ఈ సముద్రం చేరుకునే ప్రజల దయపడతానికి 4 దశల చేరుకుని కనికరించి కార్యక్రమపరుస్తుంది. చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ ప్రేమ మీలో తెలుస్తుంది. మేము అక్కడికి ఈ మహిమను వీక్షిస్తూ విచారణ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రధాన యాజకుడును మన ప్రభు అయిన క్రీస్తు నేర్పించిన విధానంగానే మనందరికీ తండ్రి అయిన దేవుని ఆయన బిడ్డలంగా ఏక కుటుంబంగా ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆనందం మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు
మా ఆకలిని మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలుతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నారు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి, సమాధానము, ఆయురారోగ్యములు పరిశుద్ధ కోడూరు వెలంగని ఆరోగ్య మాత యొక్క ప్రార్థన ద్వారా మీ అందరితో ఉండునుగాక. ప్రభునందు ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల క్రీస్తు ప్రభు, మనందరి పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించువారు. ప్రభు ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించును గాక.
నన్ను అనుసరించి చెప్పండి. ఓ పరిశుద్ధ కన్య మరియా, ఓ యేసుని మాత, మా తల్లి ఆత్మ శరీర వ్యాధి బాధలతో పాప మలినమైన హృదయాలతో మీ దరి చేరిన మీ విడలమైన మమ్ము దయతో వీక్షించుమని దీనతతో మేము ప్రార్థించుతున్నాము. నిర్మల జనని అయిన మీరు సకల మానవుల మాతయ్య ఉన్నారు. దయా ప్రేమ గల తల్లి, పాపుల శరణమా, కష్టపడు వారులకు ఆదరువా, పరమ పవిత్ర జనని, వేలాంగని మాతగా మేము ప్రార్థించు మేము మా జీవితాంతమున మీ దివ్య కుమారుడైన యేసుని పరలోక రాజ్యమున ప్రవేశింప అవసరమైన దివ్య వెలుగును మాపై ప్రసరించండి. ఈ జీవన యాత్రలో మాకు తోడుగా నుండి మమ్మలను ముందుకు నడిపించండి. మమ్మ సకల కీడుల నుండి, అనారోగ్యముల నుండి కాపాడండి. మమ్ము మీ దివ్య కుమారుని సాన్నిధ్యములకు చేర్చండి. ఇప్పుడు మన మనస్సులోని మన వ్యక్తిగత తలంపులను, కుటుంబ అవసరాలను, ప్రతి అవసరాన్ని కూడా మరియ తల్లి పాదాల చెంతకు తీసుకొని వచ్చి ఆ తల్లి ఆశీర్వాదం కోసము, అనుగ్రహం కోసము ప్రార్థించుకుందాం. ఈ మా మనవులను దేవుని మహిమ కొరకు, మీ యొక్క ఘనత కొరకు, మా రక్షణార్థము దయచేయండి. ఆమేన్. పరలోకమందుండేడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక,
నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన ఎంతో ప్రవేశించగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి పాపాత్ముల వైద్యుడు మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్ర ఆత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధ కోడూరు వెలాంగని ఆరోగ్యమాత మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ కోడూరు వెలాంగని ఆరోగ్యమాత మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ కోడూరు వెలాంగని ఆరోగ్యమాత మా కొరకు ప్రార్థించండి. ఇప్పుడు మనం అందరం కూడా భక్తితోటి ప్రార్థనను ఆశీర్వాదాన్ని స్వీకరిస్తాం. ఇదెవరు కుమార్? ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము మీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్య బలి అర్పణము మీ యాజకులను దైవ ప్రజలకును నూతన జీవమును వసుకునుగాక. తద్వారా మేమందరము నిత్య ప్రేమలో మీతో ఐక్యమై ఉండి మీ వైభవమునకు యోగ్యమైన సేవలు అర్పించుటకు వలసినంత అనుగ్రహమును పొందుదుముగాక. ఈనాడు మీచే అభిషిక్తులైనటువంటి నూతన గురువును దీవించి బలపరచండి. మీ ఆత్మశక్తి చేత నడిపించండి. పరిశుద్ధ కోడూరు వెలాంగని ఆరోగ్యమాత సన్నిధికి విచ్చేసి ఆమె ప్రార్థనా సహాయంతో మేము స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నటువంటి భక్తులందరినీ ఆశీర్వదించండి. వారి మనసులో ఉన్నటువంటి ప్రార్థనలను దయతో ఆలకించండి. వారికి అవసరమైన వాటన్నిటినీ కూడా తండ్రి దేవ మీ కుమారుడి పేరున మీ చిత్త ప్రకారం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వ్యాధితోనూ అనారోగ్యంతోనూ బాధపడుతున్న వారికి స్వస్థతను చేకూర్చండి. అనేకమైనటువంటి ఇబ్బందులతో బాధలతో సతమతమవుతున్న వారికి మీ యొక్క శాంతిని ఊరటను ఓదార్పును దయచేయండి. కష్టపడి భారముతో అలసి సొలసిన సమస్త జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగుదును అని వాగ్దానం చేసిన ప్రభువా, ఇదిగో ఈ పుణ్యక్షేత్రమును చేరి ఆ తల్లి ప్రార్థనతో కలిసి మిమ్మల్ని అర్థిస్తున్నటువంటి వీరికి అవసరమైనటువంటి శాంతిని, సమాధానాన్ని, ఊరటను, ఓదార్పును మరియు సహాయాన్ని, ఆయురారోగ్యములను ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున మేము మనవి చేయుచున్నాము. పరిపూర్ణ ఫలము గల దేవుని దీవెనలు మనందరికీ, మన యొక్క నూతన గురువుకు ఇక్కడ చేరిన అందరికీ రావాలని చెప్పి చేతులు జోడించి శిరం వచ్చి ప్రార్థించండి. ప్రభు మీతో ఉందురుగాక. శ్రీ సభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహంతో నిన్ను సదా కాపాడునుగాక. నీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ నీకు తోడ్పడుదురుగాక. దేవుడు నిన్ను ఈ లోకమందు దైవ ప్రేమకు, సత్యమునకు సాక్షిగాను సేవకునిగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన సేవకునిగా నిన్ను తీర్చిదిద్దునుగాక. విశ్వాసులను జీవాహారంతోనూ జీవవాక్తోనూ పోషించి మంచి కాపరిగా దేవుడు నిన్ను రూపొందించి వారు క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించినట్లు నిన్ను చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత,
పుత్ర పవిత్రాత్మ ఈ నిన్నును ఇక్కడ సమావేశమైన అందరినీ ఆశీర్వదించునుగాక. ఇప్పుడు నూతన గురువులు తమ యొక్క ప్రథమ ఆశీర్వాదాన్ని ఇక్కడ చేయడం మనందరికి కూడా అందజేస్తారు. అందరూ చేతులు జోడించి భక్తితో ప్రార్థించారు. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇక్కడ రామ గురువులు అందరితో ఒక ఫోటో తీసి ప్లీజ్. దయచేసి అందరూ కూర్చోండి. రావచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఫాదర్స్ అలాగే ఉందండి. మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు కొడుకు ఇల్లు పక్కన ఇంకెవరైనా ఉన్నదా? ఇప్పుడు మనం అందరం కూడా